సో ఇక్కడ మీరు ఇప్పుడు గమనిస్తే సారా అనే అమ్మాయి అయితే కామెంట్స్ అయితే చేయడం జరిగింది. సార్ ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ కోర్స్ ఎలా ఉంటుంది అనేసి. ఓకేనా. సో ఒకటేమో ఇక్కడ మీకు మైక్రోబయాలజీ కోర్స్ అంటే ఏమైనా ఫస్ట్ తెలుసుకోవాలి. అంటే ఇక్కడ మైక్రోబయాలజీ అంటే దాంట్లో ఏమేమి బ్రాంచెస్ ఉంటాయి, సో అవంతా చెప్పడం లేదు. మైక్రోబయాలజీ అంటే ఏమి అనేసి వన్ ఆఫ్ ది వర్డ్లో చెప్తాను. బయాలజీ సబ్జెక్ట్లో సబ్ బ్రాంచ్ ఇది మైక్రోబయాలజీ అనేసి. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫిజిక్స్ కాదు కానీ కెమిస్ట్రీ మీకు టచ్ ఉంటుంది, ఎందుకంటే మీరు డిగ్రీలో బీజీఎస్సీ చేసి ఉంటారు కాబట్టి. మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేసి, ఫిజికల్ కెమిస్ట్రీ అనేసి, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేసి, అనలిటికల్ కెమిస్ట్రీ అనేసి, బయోకెమిస్ట్రీ అనేసి మీకు కెమిస్ట్రీలో సబ్ బ్రాంచెస్ ఉన్నాయి. ఇక్కడ ప్యూర్ కెమిస్ట్రీ వేరు, అంటే ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి ఫిజిక్స్, ఎంఎస్సి బయాలజీ, ఎంఎస్సి జియాలజీ, అవి ప్యూర్ అంటే ఆల్ ఇన్ వన్ కోర్సెస్ అవి. ఓకేనా. ఇక్కడ చూడండి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్సి బయాలజీ తీసుకుంటే ఓన్లీ బయాలజీ సబ్జెక్ట్ మాత్రమే తీసుకుంటారు, అంటే దానికి సంబంధించిన సిలబస్ వస్తుంది. ఇక్కడ ఎంఎస్సి మీరు మైక్రోబయాలజీ తీసుకుంటున్నారంటే ఇక్కడ ప్యూర్గా మీకు బయాలజీకి సంబంధించి అన్ని టాపిక్స్ రావు. ఇక్కడ మైక్రోబయాలజీ కాబట్టి బయాలజీలో వన్ ఆఫ్ ది బ్రాంచ్ మైక్రోబయాలజీ. ఓకేనా. ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ మీకు రెండు రకాల ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. ఒకటి, మీకు టీచింగ్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉందనుకో, మీకు బయాలజీ టీచింగ్ బయాలజీ మీకు ఇంకా సబ్జెక్ట్లో ఇంకా నాలెడ్జ్ కావాలి, నాకు టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉందంటే మీరు టీచింగ్ సైడ్ వెళ్ళిపోవచ్చు బయాలజీ కోర్స్ చేసుకొని. ఓకేనా. లేదు నాకు టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ లేదు, నాకు నాన్ టీచింగ్ సైడ్ ల్యాబ్ సైడ్ వెళ్ళాలి, లేదంటే రీసెర్చ్ సైడ్ వెళ్ళాలంటే మీకు మైక్రోబయాలజీ కోర్స్ తీసుకోవచ్చమ్మా. అంటే ఇక్కడ మీకు రెండు రకాల ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. అంటే మైక్రోబయాలజీ కోర్స్ చేయడం వల్ల ఒకటి టీచింగ్ సైడ్ వెళ్ళిపోవచ్చు, లేదంటే నీకు నాన్ టీచింగ్ సైడ్ కావాలనుకోండి ఇక్కడ మీకు రీసెర్చ్ సైడ్ కానీ ల్యాబ్ సైడ్ కానీ ఇలా ఈ విధంగా కూడా మీరైతే వచ్చేయచ్చు. ఓకేనా. సో మరి ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ ఉంటాయంటే, ఒకటి మీకు టీచింగ్ సైడ్ అంటే మనకు తెలిసిందే, ఒకటి కాలేజెస్ కానీ, అదేవిధంగా ఆన్లైన్ ట్యూటరింగ్ జాబ్స్ కానీ, ఈ విధంగా కొన్ని ఉన్నాయి మా టీచింగ్ ఫీల్డ్కి. సో టీచింగ్ ఫీల్డ్ సంబంధించి సపరేట్గా వీడియో చేస్తాను. ఆ టీచింగ్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, ఎన్ని రకాలుగా మనం జాబ్ చేసుకోవచ్చు అనేసి దాని గురించి నేనైతే చెప్తాను. ఇక్కడ మీకు మైక్రోబయాలజీ కోర్స్ చూసుకుంటే మీకు టీచింగ్ సైడ్ వెళ్ళొచ్చు, నాన్ టీచింగ్ సైడ్ వెళ్ళొచ్చు. ఇంకోటి హాస్పిటల్ సైడ్ అమ్మ, మైక్రోబయాలజీ అంటేనే మీకు హాస్పిటల్ ఫీల్డ్ ఎక్కువ. ఓకేనా. కాబట్టి మీకు మైక్రోబయాలజీ తీసుకుని మీకు హాస్పిటల్ సైడ్ వెళ్ళొచ్చు, అదేవిధంగా ఫార్మాస్యూటికల్ సైడ్ వెళ్ళొచ్చు, అదేవిధంగా మీకు ఇక్కడ టీచింగ్ సైడ్ కూడా వచ్చేయచ్చు, నో ఇష్యూ. ఓకేనా. సో ఇది మైక్రోబయాలజీ సంబంధించిన కోర్స్. ఎందుకంటే నేను మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్, కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కాబట్టి నాకు ఈ బయాలజీ సంబంధించి పెద్దగా నాలెడ్జ్ లేదు. కానీ మైక్రోబయాలజీ అంటే ఏమిటి అనేసి ఇంతవరకు నాకు తెలిసిన మాత్రం అయితే చెప్తున్నాను, ఎందుకంటే నాకు తెలిసిందే మీకు చెప్పాలి కాబట్టి. మైక్రోబయాలజీ అనేది రేరర్ సబ్జెక్టు కాబట్టి బయాలజీ అనేది అందరూ తీసుకుంటారు, మైక్రోబయాలజీ అనేది కొంతమంది తీసుకుంటారు కాబట్టి కాంపిటీషన్ కూడా మీకు కొంచెం తక్కువగానే ఉంటుంది. ఓకేనా. సో ఇది. సో తర్వాత చూద్దాం. ఇప్పుడు రిజల్ట్స్ వచ్చాక కౌన్సిలింగ్ ఉంది కదా, ఎవరికైతే సీట్ అలాట్మెంట్ అయ్యిందో వాళ్ళకి మెస్ వస్తుందా, వాళ్ళు మాత్రమే వెళ్ళాలా కౌన్సిలింగ్ అనేసి అడగడం జరిగింది. సో ఇక్కడ మీకు హాస్టల్కి సంబంధించి మెస్ అంటే హాస్టల్. ఓకేనా. సో హాస్టల్కి సంబంధించి పూర్తిగా మన ఛానల్లో పూర్తిగా వీడియో అయితే చేశాను, ఆ వీడియోస్ చూడండి, మీకైతే ఒక గైడ్ అయితే వచ్చేసిన ప్లేలిస్ట్లోకి వెళ్ళి. కానీ ఇక్కడ మీరు క్వశ్చన్స్ అడిగారు కాబట్టి నేను మీకైతే ఆన్సర్ అయితే ఇస్తున్నాను. ఒకటి, మీకు యూనివర్సిటీలో మీకు ఫ్రీ సీట్ వచ్చినా లేదంటే పేమెంట్ సీట్ వచ్చినా సరే మీరు మెస్ ఫీజు, హాస్టల్ ఫీజు మీరైతే పే అయితే చేయవలసి ఉంటుందమ్మా. సో మీకు అర్థమవుతుందా. ఇంకో విషయం ఏమిటంటే మీకు కొన్ని యూనివర్సిటీస్ మెస్కి యూనివర్సిటీస్కి మధ్య లింక్ అయితే ఉంటాయి, అంటే మెస్ని కూడా యూనివర్సిటీ వాళ్ళే దాన్ని మెయింటైన్ చేస్తుంటారు. కానీ కొన్ని యూనివర్సిటీస్ అయితే మెస్కి కానీ యూనివర్సిటీస్ కానీ ఎలాంటి సంబంధం అయితే ఉండదు. ఒకటి పాయింట్ నెంబర్ 1. ఇంకొకటి, మీకు కాలేజెస్లో కానీ యూనివర్సిటీస్లో కానీ మీకు ఫ్రీ సీట్ వచ్చినా లేదంటే పేమెంట్ సీట్ వచ్చినా సరే మీరైతే సపరేట్గా మెస్ ఫీజు అయితే కట్టుకోవాల్సి ఉంటుంది. మెస్ ఫీజు అనేది మరి ఎంత ఉంటుందంటే ఒక్కొక్క యూనివర్సిటీస్కి ఒక విధంగా ఉంటుంది, ఎందుకంటే యూనివర్సిటీకి సంబంధించి అంతే. ఒకవేళ మీకు ఫ్రీ సీట్ వచ్చిందంటే అది ఓన్లీ మీ యొక్క అంటే కోర్స్ సంబంధించి ఫీజెస్ ఉంటాయి కదా, ఆ ఫీజు మీరైతే పే అయితే చేయవలసిన అవసరం అయితే లేదు, కానీ మెస్ ఫీజు అయితే కట్టుకోవాలి. మరి మెస్ ఫీజు ఎంత ఉంటుందంటే యూనివర్సిటీకి యూనివర్సిటీస్ మధ్య డిఫరెంట్ అయితే ఉంటుందమ్మా, ఎందుకంటే ఇక్కడ హాస్టల్కి సంబంధించి హాస్టల్స్ మెయింటెనెన్స్ చేయాలి కదా, అంటే క్లీనింగ్ కానీ మీ ఫుడ్ ఐటమ్స్ కానీ లేదా ఎలక్ట్రిక్ ఛార్జెస్ కానీ ఇలా కొన్ని వాటర్స్ ఉంటాయి కదా మీకు వాటర్ సర్వీస్ అనేసి. సో ఇలాంటివన్నీ మెయింటైన్ చేయాలి కాబట్టి యూనివర్సిటీస్ మధ్య ఆ ఫీజెస్ అయితే కొన్ని డిఫరెంట్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్వి యూనివర్సిటీ అయితే ఒక 3000 నుంచి స్టార్ట్ అవుతుంది, ఆదిక విజ్ఞాన యూనివర్సిటీ అయితే 7000 స్టార్ట్ అవుతుంది. అలా ఒక యూనివర్సిటీస్కి ఒక విధంగా ఉంటుంది. కానీ యూనివర్సిటీస్లో
ఫ్రీ సీట్ వచ్చిన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా పేమెంట్ సీట్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మీకు హాస్టల్లో అయితే సీట్ అయితే 100% అయితే ఉంటుందమ్మా. కాకపోతే హాస్టల్ ఫీజు మీరైతే పే అయితే చేసుకోవాల్సి ఉంటుంది. కానీ మీకు ఎప్పుడు సీట్ వస్తుందంటే హాస్టల్లో మీరు ఎంత తొందరగా జాయిన్ అయిపోతే అంత తొందరగా మీకైతే సీట్ అయితే ఉంటుంది హాస్టల్లో. ఎందుకంటారా, ఒకటి ఇక్కడ ఏమంటే రూమ్స్కి 5 మెంబర్స్ అని ఒక లిమిట్ అనేది ఉంటుందమ్మా. హాస్టల్లో కొన్ని రూమ్స్ ఉంటాయి కదా, సో ఈ రూమ్లో 5 మెంబర్స్ మాత్రమే ఉండాలి. ఈ హాస్టల్ మొత్తం కలిపి 200 మెంబర్స్ మెయింటైన్ చేయాలి. ఈ రూమ్లో 3 మెంబర్స్ మాత్రమే ఉండాలి. సో ఒక లిమిట్ అయితే ఉంటుంది కదా. సో ఆ లిమిట్ నిండిపోయిందంటే మా హాస్టల్లో ఇక్కడ మీకు మెస్లా ఇక్కడ జాయిన్ చేయించుకున్నదానికి లేదు, ఫుల్ అయిపోయిందా అనేస్తారు, కంపల్సరీ అనేస్తారు. ఎందుకంటే మేము చదువుకున్న రోజుల్లో మా ఫ్రెండ్స్ కూడా ఆ విధంగా బయట వచ్చేసారమ్మా. అప్పుడు మీరు ఏం చేయవలసి ఉంటుందంటే యూనివర్సిటీ బయట ఉన్నటువంటి రూమ్స్ కానీ లేదంటే ఎవరికైనా తెలిసిన వాళ్ళ దగ్గర కానీ, సో ఆ విధంగా టౌన్స్లో కానీ ఆ విధంగా ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు యూనివర్సిటీలో జాయిన్ అయిపోయి హాస్టల్ అయితే జాయిన్ అయితే అయిపోండి. ఇంకొక విషయం, ప్రతి ఒక్క యూనివర్సిటీస్కి మీకు అయితే హాస్టల్ అయితే ఉంటుంది, నో ఇష్యూ, మీరు ధైర్యంగా వెళ్ళొచ్చు. ఓకేనా. సో ఇది హాస్టల్ సంబంధించి పూర్తివి. ఇంకొకసారి మీ వీడియో చూడండి. ఆ వీడియో నేను మీకైతే పూర్తిగా చేస్తాను. ఆ వీడియో లింక్ కూడా వీలైతే నీకు కామెంట్ సెక్షన్లో ఇస్తాను, ఒకసారి వీడియో చూడండి. ఓకేనా. సో తర్వాత చూడండి, త్వరగా చేయండి వీడియోస్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ వీడియోస్. సో ఓకే మా 100% మీకైతే త్వరగా చేస్తాను. కానీ ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ మీకు ప్రజెంట్ ఎగ్జామ్ అయితే అయిపోయినాయి కాబట్టి మీరు చేయవలసిన వర్క్ కూడా ఏం లేదు, మీరు తెలుసుకోవాల్సిన కూడా పెద్ద విషయాలు ఏం లేవు. సో అందుకోసం నేను మీకైతే వీడియో అయితే చేయలేదు. కానీ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో అంతవరకు ఈ విధంగా మనం మెయింటైన్ చేద్దాం, ఇలాంటి వీడియోస్ చేద్దాం, మీకు క్వశ్చన్స్ చేయడం, సో నేను మీకు ఆన్సర్ చేయడం, ఈ విధంగా చేద్దాం. సో మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు మీకు కొన్ని విషయాలు తెలియాల్సి ఉంటుంది మా. సో అంటే మీకు కావాల్సిన కోర్స్ ఏ యూనివర్సిటీలో ఉంది, దాన్ని ఏ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి, యూనివర్సిటీస్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, కోర్స్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, టెస్ట్ కోర్స్ అంటే ఏమిటి, కౌన్సిలింగ్ ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి, కౌన్సిలింగ్ ఏ సర్టిఫికేట్స్ కావాలి, కౌన్సిలింగ్ మళ్ళీ పేమెంట్ చేయాలా, సో ఇలాంటి సంబంధించి పూర్తిగా డీటెయిల్స్ మీకు అయితే వీడియో అయితే చేస్తాను. సో అంతవరకు వెయిట్ చేయండి, ఎందుకంటే మీకు ఫస్ట్ రిజల్ట్స్ రావాలి. ఓకేనా. సో రిజల్ట్స్ వస్తేనే తర్వాత ఏమైనా మీకైతే ముందరగా తీసుకుని వెళ్తాను. ఎందుకంటే ఇప్పుడే మీకు ఆ టాపిక్ సంబంధించి వీడియో చేస్తే మీరు మర్చిపోతారు. రిజల్ట్స్ వచ్చేప్పటికి రిజల్ట్స్ ఇంకా మీకు ఒక 20-25 డేస్ పడుతుంది. తర్వాత కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వడానికి తర్వాత మళ్ళీ మీకు 1 మంత్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి 2 మంత్స్ 1.5 మంత్ మీకు గ్యాప్ అయితే వస్తుంది. కాబట్టి అలాగే టాపిక్స్ అన్నీ మళ్ళీ మీరు మర్చిపోతారు కంపల్సరీ, 100%. కాబట్టి మీకు ఆ టైం రాని కంపల్సరీ మీకైతే మీకున్న ప్రతి ఒక్క డౌట్ని మీకైతే సాల్వ్ అయితే చేయడం జరుగుతుంది. కానీ అంతవరకు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీకు క్వశ్చన్ చేస్తాను, నేను మీకైతే ఆన్సర్ అయితే ఇస్తూ ఉంటాను. ఈ విధంగానే మెయింటెనెన్స్ చేద్దాం. ఓకేనా. సో తర్వాత చూడండి సార్, 35 మార్క్స్ కదా ర్యాంక్ కార్డు వచ్చేది, 30 కాదు మాకు కాదమ్మా. ఓకేనా. సో 30 మార్క్స్ వస్తేనే మీకు ర్యాంక్ కార్డు వస్తుంది. 35 వచ్చినా వస్తుంది, కానీ మీకు 30 మార్క్స్ చాలు మీకైతే ర్యాంక్ కార్డు అయితే వస్తుంది. కానీ ఇక్కడ మీకు ఇంకొక బంపర్ ఆఫర్ ఉంది. ఎవరైతే SC ST వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి 0 మార్క్స్ వచ్చినా సరే, 1 మార్క్స్ వచ్చినా సరే, 2 మార్క్స్ వచ్చినా సరే, సో మీరైతే క్వాలిఫై అయితే అయిపోతారు. కానీ ఇలాంటి వాళ్ళకి యూనివర్సిటీలో మీకు సీట్ రావాలి అంటే కంపల్సరీ మీకు 35 కానీ సో లేదా 30 ఫస్ట్ కానీ 30 మార్క్స్ పైన దాటితేనే మీకు ఫ్రీ సీట్ కానీ లేదా మీకు యూనివర్సిటీలో సీట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకేనా. 30 మార్క్స్ వస్తే మీకు ర్యాంక్ కార్డ్ అయితే వచ్చేస్తుంది. కానీ మీరు అనుకున్న కోర్సు మీకు కావాల్సిన యూనివర్సిటీ మీకు ఫ్రీ సీట్ రావాలి అంటే యూనివర్సిటీలో మ్యాక్సిమం 35 మార్క్స్ రావాల్సి ఉంటుంది. సో అంతవరకు. సో తర్వాత బ్రో ఐ గాట్ 30 మార్క్స్ ఇన్ ఫిజిక్స్, నేను క్వాలిఫై అవుతానా, ప్లీజ్ టెల్ మీ సార్. మా 100% క్వాలిఫై అవుతారు. నెగిటివిటీ అయితే వద్దు, పాజిటివ్గా ఉండండి. ఓకేనా. కంపల్సరీ మీరు SC ST అయితే అసలు చూడాల్సిన పనే లేదు. ఓకేనా. ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ మీకు ఇంకొక బెనిఫిట్ ఏమిటంటే మీరు MSc ఫిజిక్స్ చేస్తున్నారు కాబట్టి ఫిజిక్స్ అనేది మీ కాంపిటీషన్ చాలా చాలా తక్కువగా ఉంటుందమ్మా. అంటే ఫిజిక్స్ అని చాలామంది భయపడతారు మేజర్గానే. కాబట్టి దానివల్ల మీకు కావాల్సిన సీట్లు అన్నీ ఉంటాయి. కంపల్సరీ మీకు 30 మార్క్స్ వచ్చినా సరే మీకు ఫ్రీ సీట్ అయితే 100% వస్తుంది ఫిజిక్స్ బ్రాంచ్లో. ఎందుకంటే చాలామంది తీసుకోరు కోర్స్ని. కాబట్టి ఫిజిక్స్ని మీరైతే చూడాల్సిన పని లేదు, కంపల్సరీ మీరైతే క్వాలిఫై అయితే అవ్వడం జరుగుతుంది, నో ఇష్యూ. ఓకేనా. సో మీరు SC ST అయితే అసలు చూడాల్సిన పనే లేదు. ఓకేనా. సో ఇంతవరకు మాత్రమే కామెంట్స్ అయితే చేయడం జరిగింది. సో నేను మీకు కూడా వీడియోస్ని ఇంతటితో అయితే స్టాప్ అయితే చేస్తున్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు అయితే రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా. సో అదేవిధంగా మీకు కింద కామెంట్ సెక్షన్లో మీకైతే టెలిగ్రామ్ ఛానల్ ఉంది, వాట్సాప్ ఛానల్ ఉంది, వాటిలో జాయిన్ అవ్వండి. అక్కడ కూడా నేను మీకైతే జాబ్స్ అప్డేట్స్ కానీ సో అదేవిధంగా ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా పెడుతుంటాను. ఓకేనా. సో ఇది వీడియో, థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.